ఇక నేను కిచిడి చేసిన చూడండి. కావాల్సినవి 2 గ్లాసుల బియ్యం, 1 గ్లాసు పెసరపప్పు, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిగడ్డ, 2 బగారాకులు, 2 ఇలాచి, 4 లవంగాలు, గింత దాల్చిన చెక్క, గింత పుదీనా, గింత కొత్తిమీర, సరిపడా ఉప్పు. అవన్నీ తాలింపుకేసి నీళ్ళు వేసుకొని అవన్నీ నీళ్ళు మసిలినాక ఈ బియ్యం పప్పు ఫస్ట్ కడిగి నానబెట్టుకున్నానండి. కడిగి నానబెట్టిన బియ్యం ఇంట్లో ఎసర్లు వేసిన అన్నం అయింది. ఇగో తింటాన్నం చూడండి. పిల్లలకు తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేస్తే డిఫరెంట్గా చేస్తే మంచిగా తింటారండి. అందుకనే ఇట్లా చేసిన. నా కిచిడి అన్నం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా మీ పిల్లలకి ఎప్పుడన్నా ఎవరన్నా అన్నం తినబుద్ధి కానప్పుడు, పిల్లలకు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇట్లా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, తింటారు. నేను అప్పుడప్పుడు చేస్తా కాబట్టి చెప్తాను. ట్రై చేసి చూడండి. బాయ్ అండి.